ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించటానికి, విద్వేషాలు సృష్టించటానికి, ప్రత్యేకించి తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ వాదం పైన తీవ్రమైన దాడి జరుగుతూ వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ప్రాంతీయ వాదాన్ని దేశద్రోహంగా, జాతి సమైక్యతకు విఘాతంగా చెప్పడం నుంచి మొదలుకొని తెలంగాణ ఏర్పాటుని తీవ్రంగా ప్రశ్నించే రీతిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆఖరికి తెలంగాణ భాషపై దాడి మరోసారి మొదలైంది. మీకు ఇటీవల టైటిల్, సినిమా టైటిల్ ఇడుపు కాగితం అన్న సినిమా టైటిల్ అంశం పైన జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. దానిపైన నేను సెపరేట్గా వీడియో పెట్టాను, చూడండి. సో ఇటీవల పరిణామాలు ఒక కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పునాదిగా కలిగిన పార్టీలు తెలంగాణలో పొలిటికల్ రీఎంట్రీకి ప్రకటనలు వస్తున్నాయి. సో దానికి ఎవరు తప్పుపట్టేది లేదు. కానీ ఆ పొలిటికల్ రీఎంట్రీ ఏ రూపంలో జరుగుతుంది అనేదే ప్రశ్న తప్ప, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఏంటి, పంజాబ్ పార్టీలు, కేరళ పార్టీలు కూడా రావచ్చు, తప్పేం లేదు. రేపు విజయ్ టీవీకే పార్టీ పెడతారంటే ఎవరికి అభ్యంతరం, శిరోమణి అకాలీ దళ్ పార్టీ పెడతా అంటే ఎవరికి అభ్యంతరం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెడతా అంటే ఎవరికి అభ్యంతరం. సో అందువల్ల ఆ అంశం ఏం కాదు. ఎందుకని ఈ వివాదాలు ఇటీవల కాలంలో పెరిగాయి? 12 ఏళ్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా హాయిగా, ఆనందంగా ఉంటుంటే, తెలంగాణలో కూడా ఉన్న ఆంధ్ర, రాయలసీమ ఉనికి కలిగినటువంటి, ఆరిజిన్ కలిగిన ఫ్యామిలీస్ లక్షల సంఖ్యలో ప్రశాంతంగా ఉంటుంటే ఎందుకని ఈ రాజకీయ రచ్చ మొదలైంది అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని అంశం. దీనికి రీజన్ ఏంటి అనేది రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏ వాదన నిజమో నాకు తెలియదు, మీరే ఆలోచించండి. ఒక వాదన ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు, ఇది హైదరాబాదును తిరిగి యూనియన్ టెరిటరీ అనే డిమాండ్ను మళ్ళీ తిరిగి తెస్తున్నారా? ఇది 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా వచ్చింది, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని. సో సౌత్ ఇండియాలో పైన ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది డీలిమిటేషన్లో అని, లేదా ఫైనాన్షియల్ రివల్యూషన్లో నష్టం జరుగుతుంది అని దక్షిణ భారతదేశ లెజిటిమేట్ ఆకాంక్షలపైన డిమాండ్లు మొదలయ్యాయి. అది సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ రైజ్ చేస్తూనే ఉన్నారు. సో దానికి విరుగుడుగా భారతదేశం 2వ రాజధానిగా హైదరాబాద్ చేయాలి అన్న ఆలోచన కూడా గతం నుంచి ఉంది. సో ఈ ఆలోచనకు మళ్ళీ పురుడు పోసి సౌత్ ఇండియాను సంతృప్తి పరుస్తున్నాం అంటే, డీలిమిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసి, ఫైనాన్షియల్ రివల్యూషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి నష్టం చేసి, మేము సెంగోల్ పార్లమెంట్లో పెట్టాము, హైదరాబాదును చూడండి 2వ రాజధాని చేస్తాము అనేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని కొందరు అనుమానం. లేదు, ఇది కేంద్ర అందుకు ఆ దిశగానే 2వ రాజధాని చేయాలంటే దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. ఎందుకంటే దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. సో ఇట్ ఈస్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఇప్పటికీ కూడా మీకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. సో అందువల్ల ఆ ప్రయత్నం ఏమైనా ఉంది, తెర వెనుక జరుగుతుందా? ఇందులో కొన్ని కాకతాళీయంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని అంశాలు ముందుకు వస్తున్నాయి తప్ప, దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందా అనే అనుమానము కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. కాంగ్రెస్ నాయకులే కాదు, కొంతమంది తెలంగాణ వాదులకు కూడా ఈ అనుమానం కలుగుతుంది. ఇక రెండవది, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఈ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి, ఈ ఎన్నికల్లో కూటములు కట్టడానికి, ఈ ఎన్నికల్లో కాస్త ఫుట్హోల్డ్ సంపాదించటానికి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ నుంచి నిష్క్రమించబడిన, నిష్క్రమణకు గురైన పార్టీల ప్రయత్నాలలో భాగమైంది అనేటువంటిది రెండవ అనుమానం. మూడో అనుమానం, జిహెచ్ఎంసీలో పట్టుకోల్పోయిన పార్టీలు తిరిగి తన పట్టు సంపాదించటానికి, తాను కూటమి కట్టడానికి ఇతర పార్టీలతో అలా కడితే ఏ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ముందుకు వస్తుందా?
లేదా అరిథమెటిక్గా లాభం అవుతుందా, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల ఓట్లు కలిసి వస్తాయి అని, అందువల్ల వాళ్ళ ఓటు క్యాలిక్యులేషన్లో భాగమే ఇదంతా జరుగుతుందా అనేది మూడో అనుమానం. నాలుగో అనుమానం ఏంటంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూలాలున్న నాయకత్వాల కింద ఉన్న పార్టీలు తెలంగాణలో కూడా తమ పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు తప్పేమీ లేదు కూడా. కానీ ఆ ప్రయత్నాలు తెలంగాణ ప్రజలు ఏనాడు అంగీకరించలేదు. 2014 ఎన్నికలతో పోలిస్తే 2014తో పోలిస్తే 2018లో ఈ పార్టీల ఓటింగ్ పూర్తిగా బాగా తగ్గిపోయింది. 2023కి వచ్చే వరకు ఇంకా తగ్గిపోయి అసలు ఎన్నికల్లోనే పోటీ చేయడం మానేశారు. కానీ ఇటీవల కాలంలో రీఎంట్రీ మళ్ళీ వస్తాం అంటున్నారు. సో మళ్ళీ రావటానికి టెస్టింగ్ వాటర్సా ఇదేమైనా, మళ్ళీ రావటానికి ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుందా, ఇదొక అనుమానం. ఐదవది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ టాక్టిక్స్లో భాగమా? సో దాని కొరకు ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పైన, జాబ్స్ పైన, రైతుల గిట్టుబాటు ధరలపైన, ఆ పథకాలకు హామీ ఇచ్చిన పథకాల అమలుపైన, ఇలాంటి వాటిపైన చర్చ జరగకుండా భావోద్వేగమైన అంశాలను ముందుకు తేవడంలో ఏదైనా ఎత్తుగడ ఉందా అనేది ఐదో అనుమానం. ఆరో అనుమానం, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ సహజంగానే ప్రాంతీయ భావన మళ్ళీ పురుడు పోసుకుంటే అది కొన్ని రాజకీయ పక్షాలకు లాభంగా ఉండవచ్చు కూడా, ప్రజలకు నష్టం ఉంటే ఉండవచ్చేమో. కానీ సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భావన మళ్ళీ ఆంధ్ర భావన తీసుకొచ్చి మీకు తెలంగాణ వ్యతిరేక భావనను తీసుకొచ్చితే ప్రజలు కులాల వారీగా, మతాల వారీగా చీలింది చాలక ప్రాంతాల వారీగా కూడా చీలితే తమ పోలరైజేషన్ పాలిటిక్స్కి ఉపయోగపడుతుందన్న ఎత్తుగడగా ఏమైనా పార్టీలు చేస్తున్నాయా? సో తెలియదు మనకు. దీని వెనకాల ఏ రాజకీయం ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ 12 ఏళ్ల తర్వాత సడన్గా ఇవన్నీ ఎందుకు ముందుకు వస్తాయి? సో ప్రజలు ఎన్నడో రీకన్సైల్ అయిపోయారు. 2 రాష్ట్రాలు విడిపోయాయి. సో తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనేటువంటి భావనే వ్యక్తమైంది. ప్రధానంగా కొన్ని ధోరణులు ఉండవచ్చు, ప్రజల్ని ఉత్సాహపరచడానికి, ప్రజల్లో భావోద్వేగాలు రగిలించటానికి ఉద్యమంలో భాగంగా కొన్ని అనగూడని మాటలకు కూడా వచ్చిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ మెయిన్గా తెలంగాణ ఉద్యమ నినాదం మాత్రం రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందామని. అన్నట్లే 2014 తర్వాత అసలు తెలంగాణలో ఇలా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎలా ఉంటారు, ముఖ్యంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల ఆరిజిన్ అంటే వాళ్ళ పేరెంట్స్ టైంలో, గ్రాండ్ పేరెంట్స్ టైంలో లేదా ఇటీవలలో వచ్చిన వారు ఎలా ఉంటారు అనే అనుమానాలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో శాంతియుతంగా ఉంది. తెలంగాణలో ఏ రకమైన విద్వేషాలు లేవు. అందువల్ల ఇదంతా తెలంగాణ అనుభవం. ఇది అప్పుడు కూడా ఈ అనుమానాలు, అపోహలు ఉండే. సో అప్పుడు అపోహలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమము, రాష్ట్ర విభజన సెంటిమెంటు, అప్పుడున్న పరిస్థితులు, అలాగే రాష్ట్ర విభజన పట్ల వ్యతిరేకత కూడా సీమాంధ్ర ప్రాంతంలో వచ్చింది. అది లెజిటిమేట్ కూడా. ఎందుకంటే గతంలో మద్రాస్ కోల్పోయారు, తర్వాత కర్నూలు కోల్పోయారు, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కోల్పోయారు. సో సహజంగానే ఆవేదన ఉంటుంది, అందులో తప్పేముంది. బాగా ఆదాయం వచ్చే నగరం కదా హైదరాబాద్. సో అందువల్ల నష్టపోతున్నాము అన్న భావన ఉన్నప్పుడు ఆ విభజనకు వ్యతిరేకత ఉండడంలో కూడా తప్పేమీ లేదు. కానీ కాలక్రమేణా ప్రజలు అర్థం చేసుకున్నారు. 2 ప్రాంతాలు, 2 రాష్ట్రాలు, ప్రజలు హాయిగా ఉంటున్న సమయంలో ఈ చిచ్చు ఎందుకు రగులుతోంది అనేదే అనుమానం. పోనీయండి, ఇందులో కొంతమంది వ్యక్తులు, కొన్ని ఎలిమెంట్స్, కొన్ని సంస్థలు ఇలాంటి పనులు చేస్తే మనం ఏమీ దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు, పక్కకు పోతుంది. కానీ ప్రధానంగా రాజకీయ పార్టీలు, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీల నాయకుల నుంచే, వారి పరివారం నుంచే, వారి సోషల్ మీడియా ఆర్మీ నుంచే, వారి ఆస్థాన విద్వాంసుల నుంచి ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్ అనే అనుమానం బలపడుతుంది.
నిజంగానే సంథింగ్ ఈజ్ దేరా నాకు తెలియదు. సో దీని మీద ఇది కేవలం కాకతాళీయంగా యాక్సిడెంటల్గా జరుగుతుందా, లేదా ఒక విస్తృతమైన రాజకీయ ప్రయత్నంలో భాగంగా జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆ అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరికొంత కాలం పడితే తప్ప మనకు స్పష్టత రాదు.